స్పిట్సర్ విజయరమణారావు గారికి, అలాగే మన పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ గారికి, డిమాండ్ హెచ్ఓ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్, మన పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మరియు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు మరియు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక మీటింగ్లలో నేను చూశాను, మన పెద్దపల్లి వారు పెద్ద మనసున్నవారు. యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డీసీపీ రామరెడ్డి గారు, మరి యోగా మీద ఉన్నటువంటి మక్కువతోని రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే మరి యోగా పుట్టిందే భారతదేశంలో. ఇవాళ ప్రపంచ దేశాలలో కూడా మరి యోగా చేస్తూ ఉన్నారంటే ఇది ప్రాచీన కార్యక్రమం. యోగా అనేది ఇది వెనుకటికి పురాణాలలో మనం చదివినప్పుడు ఋషులు తపస్సులో భాగంగా మరి యోగా చేసేది. మరి యోగా ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. అంటే మనం ఏంటంటే వాకింగ్ అయితే అలాగే ఒక 30 మినిట్స్ నడిస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ యోగా ద్వారా అంటే మీరు అనుకునే నా విజయన బాగా యోగా చేస్తారని చెప్పి నాకేం పెద్ద లేదు. కానీ పుస్తకాలలో చదివినప్పుడు ఏంటంటే యోగా ద్వారా చాలా ఫలితాలు ఉన్నాయి. అయితే నేను లాంగ్ టర్మ్ చాలా రోజు నాకు డయాబెటిక్ షుగర్ ఉంది. అయితే ఈ మధ్యలో ఒక యోగా మాస్టర్ ఒక 4-5 నెలల కింద 6 నెలల కింద ఒక 4-5 ముద్రాసనాలు చెప్పింది నాకు. కనీసం మీరు ఇవన్నీ చేయిందన్నా బాగుంటుందని చెప్పి ఒక 1 వీక్ నాకు ఆయన రావడం, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో మరి నిజంగానే రిజల్ట్ ఉంటుందని చెప్పి నేను ఒక 1 మంత్ చేస్తే అసలు చాలా రిజల్ట్ ఉంది. అంటే ఒక టైంలో ట్యాబ్లెట్ వేసుకోకున్నా కూడా మీకు షుగర్ లెవెల్స్ అయితే సేమ్ కంటిన్యూషన్ అవుతూ ఉన్నాయి. అంటే అప్పుడు అనిపించింది నాకు, అంటే యోగా ఎఫెక్ట్ ఎంత ఉంది, మరి యోగా ద్వారా మనకు ఎన్ని రకాల ఆరోగ్యపరంగా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఖర్చు లేని పని, రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. రోజు ఒక గంట సేపు ఒక 4, 5, 6, 10 మనకు నచ్చిన తీరు మరి ఆసనాలు కానీ ముద్రాసనాలు కానీ వేసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు కూడా అనిపించింది. రోజు అనుకుంటా ఉన్నా కంపల్సరీ మళ్ళీ అంటే రోజు 3-4 ముద్రాసనాలు వేస్తాను. నేను ఫస్ట్ లేవగానే నేను రెడీ అయ్యి ఫస్ట్ ఆ యోగా నాటువంటి వాళ్ళు ఉండొచ్చు ఇలా. అంటే నేను నా లెక్క, మా రామరెడ్డి గారి లెక్క, మా సిఐ గారి లెక్క, ఆర్డీఓ గారి లెక్క, మా మల్లన్నకైతే కుసరాలు నిలబడతారు పాప మున్సిపల్ చైర్మన్. మా రవిని అవుతాను, ఎందుకంటే లక్ష్మణ్ కూడా లక్ష్మణ్ నేర్పించినట్టు ఈ మధ్యలో కుసరాలు తర్వాత. కాబట్టి దీని అందరూ అంటే మనం పెద్దపల్లి పట్టణంలో కానీ మరి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.
వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి.